నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజధాని వేశ్యల రాజధాని అని చెప్పి ఒళ్ళు కొవ్వెక్కి టీవీ డిబేట్లో మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తులు, వాళ్ళు ఎవరంటే ఒక ఆయన అనలిస్ట్ అయినటువంటి కృష్ణంరాజు, మరొక ఆయన సీనియర్ పాత్రికేయుడైనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు. వీళ్ళిద్దరి మీద కంబంపాటి శిరీష అనేటువంటి ఒక మహిళ తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు వీళ్ళను గాలించడం మొదలుపెట్టారు. ఇక్కడ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి చంద్రబాబు నాయుడు గారి గురించి బాగా తెలుసు. ఎందుకంటే ఈయన దాదాపు 50 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు జర్నలిస్టుల జోలికి రాడు, నన్ను అరెస్టు చేయడు, కాబట్టి లైట్ తీసుకోవచ్చని ఇంట్లో సేద తీరుతా ఉంటే పోలీసులు వెళ్ళి కొమ్మినేని శ్రీనివాసరావును గొర్రా లాక్కొని వచ్చి కోర్టు ముందర హాజరుపరచడం కూడా మనమందరము చూసాము. ఆయనకు 14 రోజులు రిమాండ్ కూడా పడింది. వాస్తవంగా ఈ కేసులో A1 కృష్ణంరాజు అయితే A2 ఈ కొమ్మినేని శ్రీనివాసరావు. ఈ A2 మాత్రము వైఎస్ఆర్సీపీ నాయకుల అండతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం కూడా జరిగింది. చూడండి, ఇంటికి తాళాలు వేసి పరారు. పోలీసులు తనను ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన కృష్ణంరాజు విజయవాడ అయోధ్య నగర్లోని తన ఇంటికి తాళాలు వేసి పారిపోయారు. ఇంత భయం ఉన్నవాడు మహిళలను కించపరిచేలాగా, అమరావతి రైతులను కించపరిచేలాగా ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చింది అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇంతకు ముందులాగా ఏం మాట్లాడినా చెల్లిపోతుంది అనుకున్నారు. కానీ ఇప్పుడు రోజులు మారాయి, ప్రభుత్వం మారింది, చంద్రబాబు నాయుడు గారు కూడా మారారు కాబట్టి దూల తీరిపోయింది. అమరావతి రైతులు, మహిళలు ఈ నెల 7న ఆయన ఇంటి వద్ద నిరసన తెలిపేందుకు వెళ్ళగా అప్పటికే ఆయన అక్కడి నుంచి జారుకున్నారు. అంత నిజంగా దమ్ముండే అనలిస్ట్ అయితే ఆ రోజు అక్కడ ఉండవలసింది. ఇంట్లో ఉంటే తెలిసేది వేశ్యలు ఎక్కడ ఉన్నారు, ఎవరిది వేశ్య రాజధాని, ఎవరు నిజంగా వేశ్యలు అని కూడా తెలియవచ్చేది. అది మొదలు రోజుకో చోటకు మకాం మారుస్తూ దాక్కుంటున్నారు. ఇదే కేసులో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టు కావడంతో కృష్ణంరాజు అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఒక ఆఫ్టర్ ఆల్ అనలిస్టు ఎంత సంపాదన ఉంటుందండి? ఆయన ఇలా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడానికి, అదేవిధంగా హైకోర్టులో ముందస్తు బెయిల్ అప్లై చేయడానికి వీటికన్నిటికీ ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాన్ని వెనక ఉండి నడిపించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే అన్ని అండదండలు ఈయనకు అందిస్తున్నట్లు తెలుస్తుంది. దానిపై విచారణ తేలేంత వరకు మరో షెల్టర్ జోన్ కోసం పారిపోయి అక్కడ దాక్కోవాలనే ప్రయత్నంతో కృష్ణంరాజు ఉండగా పోలీసులు ఆయన కదలికలను పసిగట్టి అరెస్టు చేశారు. కృష్ణంరాజుతో పాటు వాహనంలో ఉన్న స్నేహితుడు, మరో సమీప బంధువును కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రాత్రి 12:10 నల్లపాడు పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అనిందే కాకుండా అయ్యా అనిందేదో అనేశాను, ఏదో మద్యపానం అనేశాను, లేక వయసు రీత్యా చాదస్తంతో అన్నాను, లేదా మతి స్థిమితం లేకుండా అన్నాను, క్షమించండి అంటే సరిపోయేది. దాన్ని అడ్డగోలుగా సమర్థించేటువంటి కార్యక్రమం కూడా చేయడం జరిగింది. సో మొత్తానికైతే దొరికాడు. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. మరి ఇదంతా ముందస్తు కుట్రలో భాగంగానే కృష్ణంరాజు వ్యాఖ్యలు అప్పటికప్పుడు చేసినవి కావని, ముందస్తు కుట్రలో భాగంగా పథకం ప్రకారమే మాట్లాడేవేనని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. అమరావతి ప్రాంత మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేయించడం ద్వారా సమాజంలో అశాంతి, అలజడి, హింసను రేకెత్తించారని, పరిపాలనను అస్థిరపరిచాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారని తేల్చారు. సో ఇదేదో సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటా ఉంటే నోరు జారి మాట్లాడినటువంటి మాటలు కాదు, ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడిన మాటలు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని చేసినటువంటి కుట్రల్లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారని కూడా విచారణలో తేలింది. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.